హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు, అక్రమ వసూళ్లు, ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరును మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం గంభీరపేట మండల కేంద్రానికి చెందిన బాధితులు సిరిసిల్లకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు. ఒక మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాను చేస్తున్న అక్రమాలు ఆధార్తో సహా బయటపడ్డాయి. ఆయన వాయిస్ రికార్డింగ్ కూడా ఇవాళ జిల్లా మొత్తం వైరల్గా మారింది. దాని మీద చర్చించి నిజాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి ఈయన ఎవరంటే కటకం మృత్యుంజయం పంతులు గారు, డిసిసి ప్రెసిడెంట్ చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. చాలా కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, తర్వాత బీజేపీకి పోయాడు, మళ్ళీ తర్వాత కాంగ్రెస్కి వచ్చాడు, మధ్యలో పార్టీ పెట్టి. సరే, ఏ పార్టీ పోయినా మనకు సంబంధం లేని విషయం. ప్రజెంట్లీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. మాజీ ఎమ్మెల్యే సిరిసిల్లాలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఎవరు, మృత్యుంజయం పంతులు గారు. ఇంకా వాయిస్ ఒక్క రికార్డింగ్ కింద ఇది తప్పైంది సార్ అన్నాడు. మీకు ఎందుకు ప్రమోషన్ వల్ల రూల్లో ఉన్నదట్టు ఏంటంటే ఏ ఊర్లో ఖాళీ ఉంటే ఆ ఊర్లో ఇవ్వాలి. ఈ రోజు ఇప్పుడు ఇంట్లో లిస్ట్ లో పేర్లు ఉన్న వాళ్ళు పోయిరు అన్నట్టు. ఇప్పుడు లక్ష్మీ రాజ్యం సార్ దగ్గరకు పోయినారు. పేర్లు ఎవరి లేవు ఇలా ఉన్నాయి సార్. గంభీరపేట తుమ్మల రేఖ ఉంది, లేదు మరి జక్కని అనిత గంభీరపేట మధ్యలో ఉన్నాయి 4. మన శోభ మన దగ్గర. ఈ వాయిస్ రికార్డింగ్ ఏంటంటే గంభీరపేట మండలం లింగన్నపేటకు చెందిన అంగన్వాడీ ఆయమ్మ, పాపం అమరావతి ఆమె పేరు. ఈమెకు ప్రమోషన్ ఇప్పిస్తా అని చెప్పేసి 3 సంవత్సరాల కింద దగ్గర 1,50,000 రూపాయలు తీసుకున్నట్టు ఆయన ఒప్పుకున్నదే. వాళ్ళిద్దరు వాయిస్ రికార్డింగ్, వాయిస్ సంభాషణ ఏంటంటే ఎవరు చిట్టంపల్లి శ్రవ్య ఉన్నది గంభీరపేట 6. మరి వాళ్ళందరికి నౌకర్లు వచ్చినాయా? ఏమో సార్, అదే పిచ్చి ముచ్చట్టు మాట్లాడకు. నేను చెప్తున్నా, నేను ఒకటి ఇప్పుడు ఏదో వాళ్ళు లెటర్ పంపినాను, నాకు పంపను. ఇప్పుడు పంపించినాను కదా తెలుగులో పంపించారు సార్. మరి పంపించినని చెప్తే పంపించినని చెప్పకుండా ఇంకేమేమో ఎందుకు మాట్లాడుతారు? పంపించారు సార్, తెలుగులో వచ్చింది DW సార్. మరి అదే మరి పంపినట్టు మరి సాయి దగ్గర అంటావు. నాది అప్లికేషన్ ఇచ్చేదేమనుకుంటున్నా సార్. అవన్నీ నా దగ్గర పాడేని మత్తుని కళ్ళు అయినవా ఏమి? లేదు సార్, నాకు ఇదే టెన్షన్ ఉంది పొద్దున్న నుంచి. నా ఏం టెన్షన్ చూసినాం మిత్రులారా. ఒక మహిళ పాపం ఏదో పూటకు లేక ఏదో పేదరికం, ఒక దళిత కుటుంబం చెందిన మహిళ అంగన్వాడీ సెంటర్లో ఆయా చేస్తుంటే తనకు ప్రమోషన్ ఇస్తాను 1,50,000 తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఆమె ఏమయ్యేసరికి నాకు పదోన్నతి ఇప్పిస్తున్నారు, ఇంకా నాకు అంగన్వాడీ పోస్ట్ ఇప్పిస్తున్నారు, ఇంకా నాకు ఇంకా పని అయితే లేదని చెప్తే కళ్ళు తాగినవని అడుగుతుండు. ఇంకా చూడండి ఈయన మాటలు. నన్ను టెన్షన్ పెట్టకు, నేను చెప్తున్నా అమరావతి. ఇక నీ ఇష్టం, నీకు నష్టం అవుతుంది. నన్ను టెన్షన్ పెట్టి 15 ఫోన్లు చేసినావు ఇవాళ. బొచ్చు నేను ఒక్క ఫోన్ చేస్తా, నాకు ఎవడన్నా 4 లక్షలు ఇస్తారు ఒక చిన్న పని చేసి పెడితే. బొచ్చు నేను ఒక్క ఫోన్ చేస్తా, నాకు ఎవడన్నా 4 లక్షలు ఇస్తారు ఒక చిన్న పని చేసి పెడితే. నాకు నీ పైసలు లెక్క కాదు. చూసినావు కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీళ్ళ కొమ్ములు వచ్చినాయి. కాంగ్రెస్ లీడర్ల కిందంటే ఒక బొచ్చు, ఈ మహిళలకు బొచ్చు చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడే పద్ధతేనండి ఇది మృత్యుంజయ పంతులు గారిది. ఒక మహిళను పట్టుకొని కళ్ళు తాగినవా, ఏం మాట్లాడుతున్నావు, ఊకే ఫోన్ చేయొద్దు, బొచ్చు నేను ఇప్పుడు నేను ఫోన్ చేస్తే 4 లక్షలు ఇస్తాడు. మరి 4 లక్షలు ఇచ్చడానికి ఫోన్ చేయనుంటే ఎందుకు తీసుకున్నావు 1,50,000? అవునండి, ఇదేనా నీ పద్ధతి? ఇదేనా మీ అహంకారం మహిళ మీద మాట్లాడేది? అందరు బెదిరించుకొని బతుకుడేనా ఇక? గంభీరపేట మండలంలో గంతే. ఏ పోలీసు వాళ్ళు కూడా నౌకరీ ఏనియవు చక్కగా. ఏమనంటే కోర్టు నోటీసులు ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి తిరకాసు పెట్టాలి, ఎస్పీకి DIGలకు ఐజీలకు ఫిర్యాదులు ఇప్పించాలి, పోలీసు వాళ్ళని ఉద్యోగం చేయలేదు నువ్వు చెప్పినట్టు వినకపోతే. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ SI నీకు చెప్పినట్టు మొత్తం వింటేనే నీకు అక్కడ నౌకరీ చేయాలి. నువ్వు గిసోడు చేసే పనులకు సపోర్ట్ చేయాలి, వాళ్ళు పోలీసు వాళ్ళు చేయాలి. అందరు చేస్తే నీకు సంతోషం. బొచ్చు చూపిస్తావు మహిళకు. ఎప్పుడో పరిస్థితి తీసుకోపోమని చెప్పినాను. అనవసరంగా నేను ఎందుకు తీసుకున్నాను బాధపడుతున్నాను. ఇప్పుడు నేను చేస్తానంటే కూడా ఊగా నీకు ఎవరికి వచ్చింది. నన్ను 3 నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ లక్ష్మీరాజం కానీ పొల్లు తిరిగి వాడు అనవసరంగా బాధపడబట్టి. లక్ష్మీరాజం కానీ ఒక జిల్లా అధికారి అయినే, DW జిల్లా అధికారి లక్ష్మీరాజం కానీ పొల్లు తిడితే వాడు బాధపడుతుడు. వాడు వీడు ఫోన్ ఓపెన్ పెట్టినావా? లేదు సార్. నీ పక్క పట్టు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఒకసారి? ఇవ్వలేదు సార్. చిన్నడు అనుకుండా అవ్వబీడీలు చెప్తుంది. అట్లా చెప్పదు కదా సార్. నువ్వు చెప్పినావా నిజమే కావచ్చు నేను వాడిని తిడితే. ఇప్పుడు వాడు ఏదో సార్ తమరికి నేను వాడిని నువ్వు ముఖం మీద వారేసి కాయిదా ఏం చేసుకుంటావు చేసుకోమన్నమాట అది ఇదానంటే వాడు తిట్టేది. ఇప్పుడు ఎవరో మాట్లాడుతుండ్రు. ఎవరు? టీవీ సార్. అది నన్ను ఉత్తగా అనవసరంగా టెన్షన్ పెట్టకు అమరావతి.
నేను నీకు చాలా మర్యాదగా నేను నీకంటే కలెక్టర్ గారు మాట్లాడినా కూడా ఇంతసేపు మాట్లాడా చూసినావు మిత్రుడారా, కలెక్టర్ గారు మాట్లాడినా కూడా నీకు ఇంతసేపు మాట్లాడా. ఈయన స్థాయి ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడే పద్ధతి అది. ఒక జిల్లా కలెక్టర్ ఒక ఐఏఎస్ని పట్టుకొని వాడు వీడు. కేటీఆర్ తన మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలకు పనిచేస్తుండే ఒకసారి పేరు పెట్టకుండా ఒక మాట అంటేనే ఈ జిల్లా కలెక్టర్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఇప్పటికీ 10 మందిని జైలుకు పంపినాం. ఒక కాంగ్రెస్ లీడర్, అధికారంలో లీడర్, మాజీ ఎమ్మెల్యే వాడు వీడియోని మాట్లాడుతుండే ఒకసారి మళ్ళీ ఇంత ఆధారాలు ఉన్నాయి. జైలుకు పంపిస్తారా కలెక్టర్ గారు? ఉద్యోగం ఇప్పిస్తా అని ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ 1,50,000 రూపాయలు వసూలు చేసిండు. ఏ ప్రభుత్వం అయినా ఒకటే కదా, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్టే కదా. ఇల్లీగల్ యాక్టివిటీ కదా ఇది, ఎక్స్ట్రాషనల్ కిందికి వస్తుంది కదా ఇది. మరి చేయండి, పిటిషన్ జైలుకు పంపారా ఇప్పుడు మృత్యుంజయం గారిని? మొన్న ఆయన ఎవరో తాడూరు సురేష్ అట ఏదో ఏదో కేసులో పోలీసు వాళ్ళకి పైసలు ఇప్పిద్దామో 20,000 రూపాయలు దోస్తు దగ్గర తీసుకొని పోలీసు వాళ్ళకి ఇద్దాం కేసులు ఎక్కువ తక్కువ పెట్టట్టున్నారని పోతే ఆ పోలీసు వాళ్ళు కూడా టౌన్ సిఐ పాపం పైసలు ఏం మాట్లాడుతున్నారు, పైసలు ముట్టుకోలేదట, అడగలేదట. మళ్ళీ ఆయన పైసలు ఆయన వాపసు కొడితే పైసలు తీసుకొని వాపసు కొట్టినామని చెప్పేసి వాని మీద కేసులు పెట్టి 10 రోజులు జైలు పంపారు. సెలవులు చూసి ఇచ్చిన డబ్బుల కోసం జైలుకు పంపారు. ఇక్కడ తీసుకున్నారు డబ్బులు, ఇక్కడ పర్ఫెక్ట్గా ఆయన ఒప్పుకుంటాడు. ఎందుకంటే చేరుకున్నామని మాట్లాడుతున్నాను నేను, పైసల కొరకు కాదు. పిచ్చకుండా పైసలు ఇప్పుడు చెప్తా ఇట్లా వారేసుకోమని చెప్తావు అన్న ఆ రైస్ మిల్ టెలిఫోన్ చేసి. ఎన్ని ఇచ్చినావు నువ్వు? 1,50,000 సార్. 1,50,000 సార్. ఇచ్చా అన్న. ఇప్పుడు అంగన్వాడీ ఆయాకు ప్రమోషన్ అంటే అంగన్వాడీ పోస్ట్ అన్నట్టు, ఆ పోస్ట్ ఇప్పడానికి ఎన్ని ఇచ్చినావు నువ్వు? 1,50,000 సార్. పారేయనా ఇప్పుడు పైసలు? పారేయన్నా అని మాట్లాడుతున్నాడు. అంటే తీసుకున్నట్టే కదా. ఆయన నోటితో ఇప్పుడు పారేయమంటు పారేస్తా అంటుడు కదా డబ్బులు. నా ఒకరి కోసం ఇచ్చిన సార్ నేను. నాకు 10,000 కాదు, నువ్వు మరి ఊగా నువ్వు 20 సార్లు ఫోన్ చేస్తే తమాషా. నాకు నువ్వు పెట్టే నాతో అయితే చేస్తే లేకుండా లేదు. నాకు ఊగా మళ్ళీ సార్ నువ్వు రోజు ఒక్క ఫోన్ చేయాలి. 15 సార్లు ఫోన్ చేసినందుకు ఇదేం తమాషా ఏమి? నాకు ఎవడంత గొప్పడు కూడా చేయడు. ఇప్పుడు ఇలా ఆర్ శ్రీనివాస్ 4 సార్లు ఫోన్ చేసాడు. నేను గంభీరపేటకు వస్తున్నా సార్, మీరు ఉంటారా? నేను మాతో మాట్లాడలేదు. మా ఇంటికి పోయి కూర్చొని మా ఇంట్లో నుంచి ఛాయ్ తాగుకుంటూ ఫోన్ చేసి నేను తమ ఇంట్లో కూర్చున్నా సార్. నేను నీకు లాస్ట్ చెప్తున్నా అమరావతి, నాకు ఇట్లా ఉత్తర టెన్షన్ పెట్టి తప్పుడు ముచ్చట చెప్తుగా నేను చేయలేను. పైసలు తీసుకొని పోనీ ఇంకోళ్ళకన్నా పైసలు ఇస్తా అంటే నేను ఎవరికి చేసినా ఇస్తారు పైసలు. ఇంకోళ్ళకన్నా నేను గంభీరపేటకు వస్తున్నా సార్, మీరు ఉంటారా? నేను మాతో మాట్లాడలేదు. మా ఇంటికి పోయి కూర్చొని చూడండి, ఒక బీసీ బిడ్డ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు, ఆయన పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా నా ఇంటికి వస్తే నేను ఆయన పట్టించుకోలే. నా ఇంట్లో కూర్చొని ఛాయ్ తాగకుండా ఫోన్ చేసి ఎక్కడున్నారు సార్ తమరు ఎక్కడున్నారంటే నేను వాడితోని మాట్లాడలేన వర్డ్ మాట్లాడుతుండంటే నీకు ఎంత అహంకారం అండి మృత్యుంజయం గారు. ఎవరైనా ఒకటేనా మీకు? ఇక ఒక మహిళకు విలువయవు, ఒక ప్రభుత్వ విప్పుకు విలువయవు, అందులో ఒక ఎస్సీ మహిళ, దళిత మహిళ, ఇదేనా మీ పద్ధతి? ఛాయ్ తాగుకుంటూ ఫోన్ చేసి నేను తమ ఇంట్లో కూర్చున్నా సార్. నేను నీకు లాస్ట్ చెప్తున్నా అమరావతి, నాకు ఇట్లా ఉత్తర టెన్షన్ పెట్టి తప్పుడు ముచ్చట చెప్తుగా నేను చేయలేను. పైసలు తీసుకొని పోనీ ఇంకోళ్ళకన్నా పైసలు ఇస్తా అంటే నేను ఎవరికి చేసినా ఇస్తారు పైసలు. ఇంకోళ్ళకన్నా నేను ఈ పని నీకు చేసిన కష్టంగా ఇంకోళ్ళకన్నా చేస్తే ఇంకా 10 మందికి ఇప్పియచ్చు. నేను నీకు అర్థమైతే లేదు. మంత్రులు అంటే చిన్నగా కనబడతాను నీకు. ఏదో నా పైసలు తిన్నాడు కదా నేను మాట్లాడతాను. సార్ నేను అట్లా అనుకోలే, మీరు బిజీగా ఉంటారు కదా, మర్చిపోయింది మరి చేస్తా కనబడుతుంది. అది నువ్వు రికార్డ్ చేస్తున్నావా మాట్లాడుతున్నావా? ఎవరు చెప్పుకున్నా అనవసరంగా నేను చాలా నష్టపోతావు. నీకు ఉన్న నౌకరు కూడా ఓడగొట్టిస్తా. నువ్వు రికార్డ్ చేస్తున్నావా మాట్లాడుతున్నావా? ఎవరు రికార్డ్ చేస్తున్నావా మాట్లాడుతున్నావా అంటే ఉన్న నౌకరు ఊడగొడతాడు. ఇప్పుడు ఈయన మొత్తం ఇంతకెళ్ళి ఇచ్చిండు, ఈయన ఆస్తులు దోచి ఇచ్చిండు నౌకరి, ఈయన ఊడగొడతాడు అన్నట్టు. ఇట్లా అధికారం మీ చేతిలో ఉంటే ఎవరు ఎంత పేదోళ్ళు, మీరు మొత్తం పేదోళ్ళ మీద వాడండి. ఆయాలు, స్వీపర్లు, అడక తినటోళ్ళ మీద వాడి పైసలు వసూలు చేయరు. లక్షల కోట్ల వసూలు చేసి ఇట్లా ప్రజల రక్తం దాగురు మొత్తానికి. చెప్పుకున్నా అనవసరంగా నేను చాలా నష్టపోతావు. నీకు ఉన్న నౌకరు కూడా ఓడగొట్టిస్తా. అమరావతి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇంతకుముందు నెంబర్ కూడా తీసుకున్నా. గింత అన్యాయం జరిగితే ఇదా కథ. హలో అమ్మ, నమస్కారం అమ్మ. నా పేరు బాలు అమ్మ, నేను బలగం టీవీ నుంచి మాట్లాడుతున్నా. అమరావతి గారా మాట్లాడేది? అమ్మ నమస్తే అమ్మ, నా పేరు బాలు అమ్మ, బలగం టీవీ నుంచి మాట్లాడుతున్నాము. మీరు లైవ్లో ఉన్నారమ్మా. నేను అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ ఫోన్ కూడా అవుట్ స్పీకర్ పెట్టినా, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు మీరు సిరిసిల్లాలో. ఏమైందమ్మా ఈ కటక మృత్యుంజయ గారు? అసలు మీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నాడు? అసలు ఏమైంది? జరిగిన సంఘటన చిన్నగా చెప్పండి, బ్రీఫ్గా చెప్పండి నాకు.
అయితే నాకు నేను అంగన్వాడీ ఆయమ్మ పని చేస్తానండి. ఎక్కడమ్మా? లింగనపేటలో. మీది అదే ఊరా మీది? ఇదే ఊరు. ఓకే అమ్మా. అంటే ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది. అయితే 2023 జనవరి 5 రోజున నేను సార్ ఇట్లా నాకు డ్యూటీ పెట్టిస్తా, ప్రమోషన్ ఇప్పిస్తానంటే 4 లక్షలు అయితే అన్నాడు. సార్ నాకు అంత కాదు అంటే ఫస్ట్ 1 లక్ష ఇస్తా సార్, తర్వాత వేరే ఇస్తా కానీ ఇప్పుడైతే అంటే లేదు ఇప్పుడు 50,000 తెస్తావా తేవరగానే 1,50,000 ఇచ్చిన సార్. నేను ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా ఫోన్ లిఫ్ట్ చేస్తలే, బ్లాక్ లో పెట్టిండ్రు. మొన్న ఫోన్ చేసి మాట్లాడితే ఏమన్నారంటే ఇగో నువ్వు ఎక్కువ ఏంది కళ్ళు దాగి మాట్లాడుతున్నావు, ఏం దాగి మా పక్కన వాయిస్ మొత్తం విన్నా అది. ఇప్పుడు మీరు ఏమంటుండ్రు, నువ్వు ఎక్కువ ఏం సఫర్ చేసినా నిన్ను డ్యూటీల నుంచి ఇప్పుడు ఆయమ్మ పని నుంచి కూడా తీసేపిస్తా అన్నట్టుండు సార్. అయితే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండమ్మా, ఆయన ఆస్తులు దోషియబట్ట మీకు నౌకర్లు తీసేపోతే ఏం చేస్తాడు? అదే అండి. అయితే నాకు 3 పిల్లలు సార్, నాకు ఇట్లా ఇబ్బంది ఉందంటే నాకు సీఎం చేసినట్టు ఫోన్లు చేస్తున్నావు, ఎక్కువ చేస్తుంటే నకలు చేస్తావంటే నేను రోడ్ నుంచి తొలగిస్తాను బెదిరిస్తుంది సార్. నాకేమో 3 పిల్లలు, మా ఆయన డబ్బులు పంపడు, బయట దేశం పోయినా నాతో మాట్లాడాడు సార్. నా పరిస్థితి అంటే నన్ను ఏం చేయమంటున్నావు, నీకు నౌకరు రాందని కొంచెం బెదిరించినట్టు మాట్లాడి నా ఫోన్ బ్లాక్ లో పెట్టింది సార్ ఆయన. ఇప్పుడు తనతోటి ఇప్పుడు ఎక్కువ ఏం మాట్లాడినా ఇక నాకు ప్రమాదమే ఉంది సార్ నాకు అతనితోటి. ఏం కాదమ్మా, చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసిరమ్మా? చేసినాం సార్. ఏం భయపడకండి, మేము కూడా అందరం మీడియా వాళ్ళం కూడా సపోర్ట్గా ఉంటాము. ఇటువంటి అన్యాయాల అక్రమాలు ఎదిరించాలమ్మా, తప్పులేదు. మీరు ఏం లేదు సార్, నా రేపు చనిపోయినా సరే కానీ నాలాంటి అమాయకురాళ్ళు కూడా బలి కావద్దని నేను ఈ రోజు ముందరికి వచ్చిన సార్. ధైర్యాన్ని మెచ్చుకుంటున్నామ్మా. ఇట్లా అందరు ధైర్యం చేసి ఇట్లా అక్రమాలు బయట పెడితే ఇంకోలాగా అన్యాయం జరగకుండా ఉంటుంది. అదే సార్, నాకు నా బాధ అదే. నా పిల్లలకు కనీసం ఇంట్లో కిలో బియ్యం లేకుండా బతుకుతున్న సార్ అని కూడా చెప్పిన సార్ నేను తనకి. సరే అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి మిత్రులారా, ఆమె ఆవేదన. ఇంకా ప్రెస్ మీట్లో చాలా మాట్లాడింది ఆమె. ఈడుంటే ఈడికిరా, ఆడికిరా, తోట్లకురా. అంటే ఏడికంటే ఆడికి రావాలి, నువ్వు నీకు పైసలు ఇవ్వాలి, ఉద్యోగం ఇప్పిస్తా అంటే నువ్వు ఏడికి వెళ్తే ఆడికి రావాలి. ఒక భర్త లేని భర్త గల్ఫ్ దేశం పోయి ఉపాధి కోసం పోయి పుట్టతిప్పల కోసం పోతే ఆమె ఏదో ఉద్యోగం కావాలంటే ఇట్లా ఇదా నీ కథ? అవునండి మృత్యుంజయ గారు, నీ వయసుకు మాట్లాడే దానికి ఏమైనా పద్ధతి ఉందా ఏమన్నా? ఎన్ని రోజులు ఇట్లా బెదిరించుకుని ఇట్లా ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా మందిని? ఇదా ఈ కథ? కాంగ్రెస్ అధినాయకత్వం ఏం చేస్తుంది? ఇట్లా చేస్తూ ఉంటే గిసొంటోళ్ళతో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు కాదా ఇది? ఒక్కొక్కరు బాధలు వాళ్ళు వచ్చి ఎంత బాధలు చెప్పుకుంటారు. పరిస్థితి పాపం చూడండి, ఇక్కడ పరిస్థితి చూడండి. వీళ్ళంతా వీళ్ళు 15 సంవత్సరాలు అవుతుంది నీకు ప్రమోషన్ ఇప్పిస్తా, నాకు ముగ్గురు పిల్లలు. అయితే మా ఆయన బయట దేశం పోయిండు, ఆయన ఏం రూపాయి పంపడు. నేను రూపాయి పోగు చేసి 1,50,000 దాచి పెట్టుకున్నా, అవి అప్పుగా తీసుకొచ్చి ఇచ్చిన. అవి నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, బ్లాక్లో పెడుతుండు. మళ్ళీ జిరాక్స్లు ఇవ్వలేదే రేపుదే అంటుండు. నాకు నా బిడ్డలు పెళ్లిలకు వచ్చారు, నాకు ప్రమోషన్ లేదు. నాకైతే మళ్ళీ అతని నుంచి ఏదంటే రెస్పాన్స్ లేదు. ఏమన్నా అడిగితే ఫోన్ చేసి అడిగితే ఏమంటుండంటే నేను నౌకరి నుంచి సస్పెండ్ చేపిద్దా, నేను ఎక్కడన్నా దొరకబట్టి నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెడతా. ఇది చూడండి పాపం ఆవేదన. ఒక్కొక్కరు వీళ్ళ భూముల పంచాయతీ పాపం. వీళ్ళు ఎవరంటే ఇల్లు ఇప్పుడు 50 ఏళ్ళ కింద కొనుక్కొని ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటుంటే ఇప్పుడు మా జాగాలని చెప్పి కోర్టు నోటీసులు, పేదోళ్ళు ఉసురు పోసుకుంటుండట ఊళ్ళే. 50 ఏళ్ళ నుంచి ఎక్కడికి పోయినామండి? మళ్ళా అధికారం ఉండి ఇంత జర వకాలతో వస్తే అయిపోయా పేదోళ్ళు ఉసురు పోసుకోనికి. ఈ 40 సంవత్సరాల వయసులో నా తండ్రి కట్టున్న ఇల్లుని ఇలా బుల్డోజర్లతో కూల కొట్టి ఏదో చేస్తాం. ఏదో పాలు మేము కొన్నాం, 20 లక్షలు పెట్టుకున్నాను. వాళ్ళది మా సర్వే నెంబర్ ఒకటి. అంతకుముందు ఎవరి భూమి కావాలని వాళ్ళు రాలేరు. ఇప్పుడు జ్యోతి పంటలు కట్టుకొని నాది భూమి అని నన్ను ధర్మం చేస్తుంది. నా పిల్లలకు కానీ మాకు కానీ చాలా భయం ఉన్నది. మాకు ఎప్పుడు ఎవరికి ఏమైంది అన్నది మాకు భయం అవుతుంది. మాకు పంచంతో జ్యోతి వలన పంచంతో మాకు చాలా భయం ఉంది. ఇప్పుడు మేము 20 లక్షలు పెట్టి కొనుక్కున్నాం భూమి, మాకు పట్టయింది. పట్టయినాక కూడా నాది భూమి అని జబర్దస్తి కొద్ది మమ్మల్ని పెట్టాలని బాధలు పెడుతుంది, టార్చర్ పెడుతుంది. ఇవన్నీ మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా.
పాపం వాళ్ళ పరిస్థితులు చూస్తే వాళ్ళ ముఖాలు చూడండి ఒకసారి. ముఖం మీద ఇంత రక్తం చుక్కలేదు. పేదలు పనిచేసి ఎండల వానల పనిచేసి మా గుంట చిక్కలు తెలివై సార్ మనం ఇడిచిపెట్టు అని చెప్తే కూడా ఇడిచిపెట్టే పరిస్థితి లేదు. కామారెడ్డి అయినట్టు ఒకటి ఆయన డైరీ ఫామ్కు ఈయన పందులకు డైరీ ఫామ్ ఉన్నదన్న, వారికి నేను మొత్తం ఫీడ్ సప్లై చేస్తున్నాను. నేను నాకు ఈ 5 సంవత్సరాలల్లో విడతల వారిగా నాకు చెక్స్ ఇచ్చిండన్న. అంటే దాన పంపించినప్పలా నాకు చెక్స్ ఇచ్చిండు. దాని తర్వాత డబ్బులు ఇవ్వకపోవడము, విడతల వారిగా చెక్స్ ఇచ్చి ఇప్పుడు లాస్ట్కి అమౌంట్ వచ్చేసరికి నన్ను చాలా అంటే చాలా భయపడిస్తుండన్న. ఏమనంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటాడు, లేదంటే ఈ సంగతి చూస్తా అని చెప్పి చెప్తాడు. మా కుటుంబం మధ్య చాలా భయపడుతున్నారన్న. నాకు ఇంచుమించు 20 లక్షల రూపాయలు రావాలన్నా నేను ఇప్పటికీ 4 సంవత్సరాలలో ఇంచుమించు ఒక 400 సార్లు గంభీరావుపేటకి వెళ్ళడం జరిగింది. నా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉందన్న. నా దగ్గర ఆయనకు సంబంధించిన చెక్కులు ఉన్నాయి, నేను పంపించిన బిల్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో అన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయన్న. ఇది కామారెడ్డి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా. నేను కూడా కాంగ్రెస్ లీడర్ నేను కామారెడ్డిలా. ఈయన ఎవరంటే కామారెడ్డికి చెందిన సంతోష్ అంటే ఈయన కూడా కాంగ్రెస్ కార్యకర్తనట. కటక మృత్యుంజయ గారికి ఎన్ని ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు ఊళ్ళో ఒకటి ఉంది, ఆడ డైరీ కూడా ఉంది. ఆయన దానా ఆ డైరీ ఫామ్కు దానా ఇస్తుంటే 20 లక్షలు బకాయి పడ్డాడు, చెక్కులు కూడా ఇచ్చిండట. డబ్బులు అడిగితే ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తూ ఉంటా అంటున్నట్టు. పోలీసు వాళ్ళు డబ్బులు ఇవ్వకమని చెప్తారా అండి మృత్యుంజయ గారు? అవునండి. ఆయన ఒక్కొక్కరు మాట్లాడితే ఇంటర్నల్గా చెప్తుంటే చాలా ఏబీవీపీ పిల్లవాడు బీజేపీ పిల్లవాడు రంజిత్ అని వీళ్ళందరూ బాధితులు బయటకు పట్టుకోవచ్చుట్లా ఇదంతా వ్యవస్థ బయటకు తెలిసింది. ఒకసారి రంజిత్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రంజిత్, నేను బాలు మాట్లాడుతున్నా. నేను బలగం టీవీ స్టూడియోలో ఇప్పుడు లైవ్లో ఉన్నా. రంజిత్ నమస్తే. రంజిత్, ఇప్పుడు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి గంభీరావుపేట మండలం నుంచి కొంతమంది వచ్చి కటక మృత్యుంజయ గారి మీద నాకు బ్రీఫ్గా చెప్పండి, ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. ఈ అమరావతి అమ్మ పరిస్థితి ఏంది, సంతోష్ వీళ్ళందరూ నాకు లిస్ట్ వచ్చింది, బ్రీఫ్గా చెప్పండి ఒకసారి. అన్న నమస్తే అన్న. ముందుగా మీకు ధన్యవాదాలు బలగం టీవీకి. అన్న ఇప్పుడు విషయం ఏంటంటే కటక మృత్యుంజయ కాంగ్రెస్ ఇక్కడ ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఆయన ఏం చేసిందంటే గంభీరావుపేటలో గత 50 సంవత్సరాల క్రితం అమ్మిన భూములను, వాళ్ళ తాతలు అయితే అమ్మిన భూములను 50, 20, 30 సంవత్సరాల నుంచి ఇండ్లున్న భూములను ఆ భూములని మాయని కబ్జా చేయడానికి కోసం వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా వాళ్ళ అందరికి జేసీబీతో కూలగొడతాం, మీ ఇల్లు కబ్జా చేస్తామని బెదిరించిండు. అట్లా కోర్టు నోటీస్ పంపించింది అన్న. అట్లా కోర్టు నోటీస్ పంపడం వల్ల ఒక తల్లి ఏమైంది, ఆ కోర్టు నోటీస్ అయిన తెల్లారే ఆమె ఆయనతో ఆ రోజు ఇట్లా విన్నరు వాళ్ళ అమ్మాయి ఇదంతా విన్నది. కోర్టు బయట చదివించే వరకు మీకు భూమి పోతుంది ఇల్లు పోతుంది అంటే ఆ రోజు ఆర్ట్స్ ఒక చనిపోయింది అన్న. ఈయన చేయమండి అది కేవలం ఈయన వల్ల. తర్వాత ఒక ఆయన అందులో ఒకటి దానా ఆయన బల్ల షెడ్ ఉంటుంది అన్న, పశువుల షెడ్ ఉంటే పశువులకు సంబంధించిన దానా ఒక కామారెడ్డి ఆయనే 20 లక్షల దానా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత పైసలు అడిగితే పైసలు నేను ఇస్తాను, పైసలు ఇయ్యేసి నేను ఇయ్యనేసి గన్ను పెట్టి పేరిచ్చిన గన్ను ఉంది ఆయనకు. లైసెన్స్ వెపన్ ఇట్లా ఉంది ఆయనకి. అది ఇక లైసెన్స్ కాదు మనకు తెలియదు, పేరిచ్చిండు ఆయన చెప్తాడు, ఇప్పటికీ చెప్పమని చెప్తాడు. ఇది అయిపోయిన తర్వాత ఆయన ఇక్కడ గంభీరావుపేట మండలంలో అసలు ఇక్కడ భూములు కాకుండా అట్టే కనబడ్డాయి అనుకో, ఆయన కన్ను పడితే సరిపోతుంది. ఇక అది కబ్జా చేసుడు, ఇంకోలా పెట్టి లిటికేషన్ చేసి కబ్జా చేసుడే. మళ్ళీ ఇంకోటి ఒక అంగన్వాడీలో ఆయా ఉంటుంది, ఆమె చేసిన ఆమె ప్రమోషన్ ఇప్పిస్తాను, ఆమె 1,50,000 రూపాయలు తీసుకుని ఆమె పైసలు అడిగితే నిన్ను నీ అంతు కూర్స్తాను, నిన్ను చేస్తా, నీ అంతు కూర్స్తాను, ఏం చేయాలి అది చేస్తా, నువ్వు ఇక్కడికి రావాలి అక్కడికి రావాలి అసభ్యంగా ప్రవర్తించిన ఆడియో ఉంది. అలాగే గౌరవ కలెక్టర్ గారు వాడు వీడని సంబంధించిండు. అలాగే ప్రభుత్వమే పాసిన్ గారు నా కోసం 4 గంటలు వెయిట్ చేస్తాడు, ఇదేంటి ఆడియోలో స్పష్టంగా వినిపిస్తుంది. ఈయనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తా అని 100,000 మందిని మోసం చేసి ఈ మధ్య కాలంలో డబ్బులు వసూలు చేసిరన్న. చాలా మంది భయపడి బయటకు రాలేకపోతున్నారు. అనేక మంది పేదలు అందారు వాళ్ళ కోసం ఆ కాయ కష్టం చేసి 10 రూపాయలు జాగా కూడబెట్టుకుని జాగాలో ఇల్లు కొట్టుకుంటే అలాంటి పేదల మీద కన్నేసి అందరికి కూడా చిత్రహింసలు పెడుతూ ఈయన చేయడం వల్ల చనిపోయే పరిస్థితికి వచ్చిరన్న. ఇంకోటి వాళ్ళు సొంత పైసలు పెట్టి భూములు కొంటే
అదే చిన్న లిటిగేషన్ పెట్టి కబ్జా చేస్తుండు. ఇక మన సిరిసిల్ల కాంగ్రెస్ ఈ నాయకుడిని సస్పెండ్ చేయాలి, ముఖ్యమంత్రి సస్పెండ్ చేయాలి, అది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్న. ఇది అనేక మంది గతంలో కరీంనగర్లో ఒక వందలాది మందిని అక్కడ జాబ్లు ఇప్పిస్తారు మోసం చేస్తే వాళ్ళందరూ కూడా ఆందోళన చేసిన తర్వాత అప్పుడు ఘటనలు ఉన్నాయి. అసలు ఇక్కడ మృత్యుంజయ మాకు ప్రాణాలు ఉందన్న. నేన్స్ గ్రూప్ పెట్టినాక వాళ్ళతో వాళ్ళ అనుచరులతో ఫోన్ చేయించి బెదిరింపులకు గురి చేస్తారు. మాకు నన్ను చంపుతామనేసి చూస్తా ఉన్నారు. బాధితుల కింద మీరు ప్రెస్ పెట్టిన బాధితులకు ఎవరు ఏమైనా అది మృత్యుంజయ కాంగ్రెస్ నాయకుడు వారి బాధ్యత వహించాలన్న. మాకు ప్రాణాలు మేము ఇంతకుముందు మన డిఎస్పీ గారి నోటీస్ పెట్టడం జరిగిందన్న. మాకైతే అందరికి ప్రాణాలు ఉందన్న. ఓకే రంజిత్, ఓకే, థ్యాంక్ యూ. చూడండి మిత్రులారా, ప్రశ్నిస్తే కూడా బెదిరింపులు, కేసులు పెట్టిస్తాను, బెదిరింపులు, చంపుతా అని ఎవరు ప్రశ్నించొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎవరు మీకు అధికారం వచ్చింది కాబట్టి అందరు చిన్నగా కనిపిస్తారు. ఇప్పుడు ఈ సంఘటన మీద జిల్లా ఎస్పీ గారు మీరు రెస్పాండ్ కావాలి ఖచ్చితంగా. వాళ్ళు ఫిర్యాదు కూడా ఇచ్చారు. చిన్న దాని కేసులు పెట్టి జైలుకు పంపుతున్న మీ శాఖ ఈరోజు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా మేము వేచి చూస్తాం ఇక్కడ. ఎందుకంటే ఒక మహిళలు, పేదలు, వాళ్ళు రెక్కాడితే డొక్కాడని బతుకులు, వాళ్ళు గాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటారు, లక్షలు వసూలు చేసుకుంటారు. లైసెన్స్ తుపాకులు అందుకే ఇచ్చిరా మృత్యుంజయం గారు? మీ ఆత్మరక్షణ కోసం ఇచ్చిరా, లేకపోతే వసూలు చేసి ఎవడని పైసలు అడడానికి అయితే చంపుతాను తుపాకులు నుంచి చెప్తురా? అవునండి, తుపాకులు పెట్టుకొని లైసెన్స్ లైసెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వెపన్లతో బెదిరించే పరిస్థితి ఉందా? ఇదేనండి పద్ధతి మీది? అరే మీ పెద్దవాళ్ళు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, కాంగ్రెస్ నాయకులు అండందు కావచ్చు, ముఖ్యమంత్రి గారు మీ జేబుల మనిషి కావచ్చు, కానీ ఈ పేదల రక్తం తాగితే మంచిదా అండి ఇది? ఒక్క ఫోన్ చేస్తే 4 లక్షలు వచ్చినాడు, కానీ 1,50,000 పారేయి. మళ్ళీ ఆమె తప్పైందని పారేయండి. ఆమెకు మీ ఇంటికి వెళ్ళిస్తారా ఉద్యోగాలు? ఎట్టిస్తారా? ఎట్లా తీసుకుంటావు డబ్బులు? నువ్వు ఆఫీసర్వా లేకపోతే నువ్వు మంత్రివా? నువ్వు చెప్తే ఎట్లిస్తారు ఉద్యోగాలు? ప్రమోషన్లు ఎట్లిస్తారు? అంటే ఉద్యోగాలు కూడా మీరు పైరేవలు చేసి ఇప్పిస్తున్నట్టే కదా. మొన్న రేషన్ షాపులు లెక్క, రేషన్ షాపులలో పైసలు వసూలు చేసి రేషన్ షాపులు కేటాయించినట్టు ఇది కూడా అట్లా చేస్తున్నట్టు మాకు అవుతుంది కదా. పేదోడు ఎవడు బతకదా రాజన్న సిరిసిల్ల జిల్లానిగా? అన్నీ ఉన్నోడికే కావాలన్నట్టు కదా. అయ్యా జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ సార్, మీరంటే చాలా గౌరవం. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మొన్న తంగలపల్లి మండలంలో కాంగ్రెస్ పిల్లాడు పాపం చోటు అనేటోడు, వాడు ఏదో ప్రేమ జంట దగ్గర 15,000 అడిగిండోడు, భగవంతుని తెలుసు. అడిగిండు, పైసలు కూడా తీసుకోవాలి. అడిగిండు అని వర్డ్ అడిగిండు అని చెప్పేసి ఒక కేసు పెట్టి రిమైండ్ చేసారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేసారు. దీని మీద రెస్పాండ్ కానీ కాంగ్రెస్ లీడర్లు. ఆది సీనన్న, ప్రభుత్వం ఆది సీనన్న, మీరు కూడా ఇటువంటి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మీ పార్టీ మా పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా మీరు చట్ట ప్రకారం వ్యవహరించాలని పోలీసులకు చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇక ఇల్లీగల్గా పంపుతున్న కేసుల కంటే ఇదైతే పంపే కేసే కదా. 10 గుంటలకు 5 గుంటలకు జైలుకు పంపుతురు కదా. 2,000 3,000 వసూలు చేస్తే కూడా పైసలు వసూలు చేస్తున్నాడు, పేదోని జైలు పంపుతురు కదా. మళ్ళీ 1,50,000 వసూలు చేసిండు, ఆయననే ఒప్పుకున్నాడు కట్కం మృత్యుంజయం గారు. ఇప్పుడు 4,000 పెట్టి పంపుతారా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు? పంపరు వాళ్ళు, ఎందుకంటే అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే. పంపితే మళ్ళీ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో వాళ్ళ భయం కదా. పేదోడు పూటకు లేనోడు అయితే ఈజీగా దొరుకుతారు వాటికి జైలు పంపనీకి. ఎవడైతే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే నోరు లేని పక్షులు కావాలి జైలు పంపనీకి, ఈ డిపార్ట్మెంట్. ఇదా పద్ధతికి? ఇది ఎంత ఘోరం అంటే, అధికారులు అంటే గౌరవం లేదు, కలెక్టర్ అంటే గౌరవం లేదు, ఇక్కడ DWO అంటే గౌరవం లేదు. ఒక ప్రభుత్వ విపులు వాణ్ణి వీణ్ణి అంటుడు, ఒక మహిళను పట్టుకొని బొత్సు బొంగు వీళ్ళని లెక్క పెట్టుడు, ఇవి ఉద్యోగం ఉడబెక్కిస్తారట. ఒక దళిత మహిళ మీరంటే ఊరుకుంటారా అండి? మృత్యుంజయం గారు, మీ ఇంటి మహిళలతో ఎవరైనా ఇట్లా అసభ్యంగా మాట్లాడితే ఊరుకుంటారా? చిన్న జాతులు కాబట్టి చిన్న జాతులు ఎట్లా మాట్లాడి నడుస్తుంది మీకు? కొంచెమన్నా ఉండాలి. గొల్లపల్లి అటువంటి వస్తువు మొత్తం లిస్ట్ వచ్చింది అనేది వ్యవస్థ మొత్తం ఇవే. ఆ గంభీరపేట ఎస్ఐలు ఉసురు పోసుకుంటాడట. నాకు ఫోన్లు చేసి చెప్తురు, ఈయన పోయి నమస్తే పెట్టాలి, ఇంటికి పోయి నమస్తే పెడితే నౌకరు ఉంటుంది, లేకపోతే అంతే సంగతి. ఎవరితోనూ పిటిషన్ ఇప్పాలి, లేకపోతే ఈడ పైసలు వసూలు చేస్తుండే ఎస్ఐ, ఆడ పైసలు వసూలు చేస్తుండు, దగ్గర ఒక అనుచరుతో ఫిర్యాదు ఇప్పాలి, లేకపోతే కోర్టు నోటీస్ పంపించాలి, ఎస్పీకో ఫిర్యాదు చెప్పాలి, బ్లాక్మెయిల్ చేసి ఆ ఎస్ఐతో పనులు చేయించుకోవాలి గంభీరపేట మండలంలో. ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి. మృత్యుంజయ గారు ఇటువంటి పద్ధతి మార్చుకోండి, ఎందుకంటే మీ మీద మంచి గౌరవం ఉంది, భవిష్యత్తు మంచి కాంగ్రెస్లో మంచి భవిష్యత్తు ఉందనుకుంటే గిసుంటి వ్యవహారాలు బయటకు తెలిసినాక ఒకసారి నీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఆగండి. ఫోన్ రెస్పాండ్ అయితే లేడు. దీని మీద పోలీస్ శాఖ కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, చట్టపరంగా శిక్షించాలి.
ఆయన కాంగ్రెస్ నాయకుడు అని ఒక మాజీ ఎమ్మెల్యేను వదిలిపెడితే మాత్రం చట్టాలు లేనోళ్ళకే పనిచేస్తున్నాయి, ఉన్నోళ్ళ మీద ఇది ఉన్నోళ్ళకు వర్తించాయి అని చెప్పి ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. అయ్యా జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మీరు దీని మీద రెస్పాండ్ అయ్యి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మీకు ఫిర్యాదు కూడా వచ్చిందట రాతపూర్వకంగా. లేకపోతే ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది. పక్కా కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరు రావడం కాకుండా పోలీస్ శాఖ కూడా ప్రజల్లో నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటువంటి మాటలను తీవ్రంగా ఖండించవలసిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ఉంది. ఆమెకు ముందుగా క్షమాపణ చెప్పాలి. ఒక మహిళతో అట్లా మాట్లాడినందుకు మృత్యుంజయ్ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ అండి.